శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం శ్రీడుస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో భాగంగా నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 26వ తేదీ 3వ నెల 2025 సంవత్సరం బుధవారం. స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణమాసం, కృష్ణపక్షం, ద్వాదశి తిథి రాత్రి 10:37 వరకు, తదుపరి త్రయోదశి. ధనిష్ఠా నక్షత్రం రాత్రి 11:47 వరకు, తదుపరి శతభిష నక్షత్రం. సిద్ధం యోగం ఉదయం 9:36 వరకు, తదుపరి సాధ్యయోగం. కౌలవకరణం మధ్యాహ్నం 11:12 వరకు, తదుపరి తైతులకరణం. అమృత ఘడియలు మధ్యాహ్నం 1:36 నుండి 3:16 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:53 నుండి 12:42 వరకు. నేడు వర్జ్యం లేదు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 నుండి 9 వరకు. ఈనాటి తిథి విశేషం. ఈనాడు కలియుగ వరదుడైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క అనంత లీలా కళ్యాణ వైభవ విశేషాన్ని సరళమైనటువంటి గీతాల రూపంలో జాతికి అందించినటువంటి ప్రముఖ ప్రఖ్యాత ప్రథమ వాగ్గేయకారుడైనటువంటి అన్నమాచార్యుల వారి వర్ధంతి నేడు. స్వామి ఆ అన్నమాచార్యుల వారు సృజించినటువంటి ప్రతి కీర్తన స్వామికి సంబంధించినటువంటి ఒక్కొక్క సూక్తమని పెద్దలు కొనియాడారు. అటువంటి ఆ పద కవితా పితామహుడైనటువంటి అన్నమాచార్యుల వారి వర్ధంతి నేడు. అటువంటి మహనీయుణ్ణి సంస్మరించడం మనందరి తెలుగువారిగా మనందరి విద్యుక్త కర్తవ్యంగా మనం భావించాలి. ఇక ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతోపాసన గురించి విచారించినట్లయితే, ఈనాడు ధనిష్ఠా నక్షత్రం. ధనిష్టాచ స్రవిష్టాచ వసుర్వాసవయేవచ అనే ఆరోగ్యప్రదాతలైనటువంటి అష్టవసువులు అధిష్టానంగా కలిగినటువంటి నక్షత్రం ధనిష్ఠా నక్షత్రం. ధనిష్ఠా నక్షత్రానికి అధిపతి కుజుడు రోగకారకుడు. అందులో ఈరోజు తిథి ద్వాదశి కాబట్టి, ద్వాదశి హరివాసరంలో హరిత్రయంగా చెప్పబడేటటువంటి వాటిల్లో 3వ రోజు ఈరోజు. ఈనాడు విష్ణుదేవతారాధన, విష్ణు సంబంధమైన స్తోత్రపారాయణ, ముఖ్యంగా సాలగ్రామార్చన, సాలగ్రామాన్ని అర్చన చేసిన తర్వాత ఇచ్చేటటువంటి తీర్థం చాలా పరిగ్రహణం చేయడం చాలా విశేషంగా చెప్పబడుతుంది. అంటే ఈనాడు ప్రధానంగా విష్ణు ఆరాధన చాలా విశేషమని మనం గ్రహించాలి. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు దేవాలయాల్లోకో లేదా దేవతార్చన చేసినటువంటి పెద్దల దగ్గరికి వెళ్ళి సాలగ్రామ తీర్థాన్ని పరిగ్రహించడం చాలా విశేషం. సాలగ్రామ శిలావారి పాపహారి విశేషత ఆజన్మకృత పాపానాం ప్రాయశ్చిత్తం దినే. సాలగ్రామ తీర్థాన్ని స్వీకరించడం వల్ల జన్మాంతరాల నుండి మనల్ని వెంటాడుతున్నటువంటి పాపరాశులు అవన్నీ కూడా దగ్ధమవడంతో పాటు నిత్యం మనం చేసేటటువంటి తెలియక చేసేటటువంటి పాపాలన్నింటినీ కూడా ఆ తీర్థం పరిహరిస్తుంది అని శాస్త్రంగా చెప్పబడుతుంది. అటువంటి ఈ హరివాసర హరిత్రయంలో 3వ రోజైనటువంటి ఈ ద్వాదశి నాడు విష్ణుదేవత యొక్క దివ్యకృప అందరికీ పరిపూర్ణంగా కలగాలని వాసుదేవనామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం అంశంలో మేషాది ద్వాదశ రాశి వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరమో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం శుభకరమో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్టయితే ఈ రోజుకి కార్యక్రమాలన్నీ శుభావహంగా పరిపూర్తి అవుతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అనుకూలమో ఆ విశేషాలన్నింటినీ తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు పాల్గొన బహుళ ద్వాదశి, బుధవారం, నక్షత్రం ధనిష్ఠ. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో కురుడు, మిథునంలో కుజుడు, కన్యలో కేతువు, మకరంలో చంద్రుడు, కుంభంలో శని, మీనంలో రవి రాహులతో పాటు బుధ శుక్రులు ఉన్నారు. కానీ బుధ శుక్రులు వక్రీకరించి ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అన్ని పనులు అనుకూలవంతంగా సాగుతాయి. ఎక్కడా వ్యతిరేకత అనేది ఏమాత్రమూ ఉండనే ఉండదు.
అయితే పట్టుదలని విడనాడకుండా ఒక ప్రణాళిక ప్రకారం సాగించుకోవడం తప్పనిసరి. దూరభార ప్రయాణాలు, వివాహాది శుభకార్యాల నిమిత్తం చేయవలసి రావచ్చు. శారీరక ఆరోగ్యాన్ని పరిశీలించుకుని మాత్రమే ప్రయాణించడం అవసరం. మొగమాటానికి పోయి ప్రయాణించడం ఏమాత్రం సరైన అంశం కాకపోవచ్చు. ఆర్థికమైనటువంటి వ్యవహారాల్లో అనుకూలత బాగా ఉంటుంది. ఆ రంగంలో నైపుణ్యం కలిగినటువంటి వారిని సంప్రదించి మాత్రమే ఆర్థిక వ్యవహారాల్ని పూర్తి చేసుకోవడం, అంటే రుణాన్ని తీర్చడం కానీ రుణాన్ని తీసుకోవడం కానీ ఏదైనా సరే చేయడం చాలా అవసరం. బుధవారం సందర్భంగా మేషరాశి వారు బాల గణపతిని పూజించి అప్పాలని నైవేద్యంగా సమర్పించినట్టయితే వ్యాపారపరంగా శుభవార్తలు వినే అవకాశం ఉంది. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే మొగమాటం ఏమాత్రమూ లేకుండా వ్యవహరిస్తారు. పై అధికారులను కూడా 1-2 సందర్భాల్లో విరోధించే అవకాశం ఉంది. అయితే విరోధించి మాట్లాడే తీరు మాత్రం చాలా అనుకూలంగా ఉండేటువంటి కారణంగా పై అధికారులు కాదు అనలేనటువంటి విధంతో ఉంటారు. ఆర్థికమైనటువంటి అట్టహాసం, ఆడంబరం ఉండేటువంటి కారణంగా విశేషంగా ఈరోజు ఖర్చు చేయవలసిన అవసరాలు ఏర్పడవచ్చు. ఏ విధమైనటువంటి మొగమాటము లేకుండా వ్యవహరించేటువంటి కారణంగా కుటుంబ సభ్యుల్లో కొందరితో తాత్కాలికమైనటువంటి అభిప్రాయ భేదాలు ఉండే అవకాశం ఉండొచ్చు. అయినా నిదానించే ముందు నాటికి వీరు చెప్పినటువంటి మాట యథార్థమే అనే విశేషాన్ని అవతలి వారు గ్రహించగలగడం అదృష్టకరమైన అంశం. బుధవారం సందర్భంగా వృషభ రాశి వారు తరుణ గణపతిని పూజించి బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే ఆకస్మిక ధనప్రాప్తికి అవకాశం ఉండొచ్చు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే సౌమ్యంగా ఉంటారు. సాత్వికమైన ఆలోచనలతో ఉంటారు. ఎవరిని విరోధించాలనేటటువంటి ఆలోచన ఏమాత్రమూ లేకుండా ఉంటారు. పై అధికారులు వీరి మాటని వింటూనే అన్ని పనుల్ని చేస్తున్నప్పటికీ, అంత గౌరవాన్ని ఇస్తున్నప్పటికీ కూడా వారి మీద పెద్దరికాన్ని వహించాలనే ఏమాత్రపు ఆలోచనను కలిగి ఉండరు. కుటుంబ సభ్యుల్లో మాత్రం తాత్కాలిక వ్యతిరేక భావం ఉండొచ్చు. అయినా పెద్దగా పట్టించుకోక మానసిక ప్రశాంతతని కలిగి ఉండడం విశేషం. ఆర్థికమైనటువంటి పెట్టుబడిని పెట్టే విషయంలో ఆర్థికమైన స్తోమత అంత లేనటువంటి కారణంగా పొదుపుని పాటించాలనే గట్టి ఆలోచనకి వస్తారు. బుధవారం సందర్భంగా మిథున రాశి వారు శక్తి గణపతిని పూజించి కొబ్బరి ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే గట్టి పట్టైనటువంటి సమస్యలన్నీ తొలగిపోయే అవకాశం ఉండొచ్చు. తూర్పు దిక్ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే వాహనాలకు సంబంధించిన మరమ్మతులు, ఇంటికి సంబంధించిన మరమ్మతులు, యంత్రాలకు సంబంధించిన మరమ్మతులు, కొన్ని వస్తువులు చెడిపోయేటటువంటి కారణంగా కొత్తవి కొనుక్కోవాల్సిన అవసరాలు వచ్చి ఆర్థికమైనటువంటి వ్యయం మరింత పెరిగే అవకాశం గోచరిస్తోంది. ఏదో విధంగా ఆదాయం రావడం, ఏదో విధంగా ఈ ఖర్చులన్నీ తొలగిపోవడం జరుగుతూ ఉంటుంది. అదంతా భగవద్ ఇచ్ఛగా మాత్రమే భావించాలి తప్ప అది తమ సామర్థ్యం కారణంగా వచ్చినట్టుగా అనుకోవాల్సిన అవసరాలు ఏమాత్రం ఉండకపోవచ్చు. బుధవారం సందర్భంగా కర్కాటక రాశి వారు ఉచ్చిష్ట గణపతిని పూజించి శరక ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే వ్యాపారపరంగా శుభవార్తలు వినే అవకాశం ఉండొచ్చు. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే లేని గొప్పల్ని కొన్ని చెప్పుకునే అవకాశం ఉండొచ్చు. తద్వారా ఇబ్బందుల్ని కొని తెచ్చుకురావాల్సి వచ్చిన అవసరం కూడా ఏర్పడవచ్చు.
10 మందిలోనూ ఆర్భాటంగా ఉండే అవకాశం ఉండొచ్చు. ఎందరో దాన ధర్మాలని చేస్తూ ఉండేటువంటి కారణంగా వాటికి సరైనటువంటి లెక్కల్ని తాము ఒకవేళ సంస్థకి అధిపతి అయినట్లయితే అకస్మాత్తుగా చెప్పవలసిన అవసరాలు కూడా ఏర్పడవచ్చు. రుణాన్ని ఎవరి నుండి అయినా కానీ తీసుకున్నట్లయితే రుణదాతల నుండి ఒత్తిడి వచ్చే అవకాశం స్పష్టంగా ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు తప్పనిసరిగా లెక్కల్ని సిద్ధం చేసుకుని ఉంచుకోవడం ఎంతైనా అవసరం, అపకీర్తి రాకుండా ఉండడం కోసం. ఇంట్లో శుభకార్యం కోసం విశేషంగా ప్రయత్నాన్ని చేస్తారు. దాదాపుగా చేదాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోయేటువంటి సందర్భాలు ఉండొచ్చు. బుధవారం సందర్భంగా సింహరాశి వారు క్షిప్ర గణపతిని ఆరాధించి దుంపల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తికి అవకాశం ఉండొచ్చు. వాయవ్యది ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే విశేషంగా వ్యయాన్ని చేయడానికి సిద్ధపడి ఉంటారు. ఆర్థికమైనటువంటి లాభం అనుకోకుండా మరింత వస్తూ ఉండేటువంటి కారణంగా ఆర్భాటానికి, అట్టహాసానికి ప్రాధాన్యాన్ని ఇస్తారు. తల్లిదండ్రుల ఆరోగ్యం అంత గొప్పగా ఉండకపోవచ్చు. ఆ కారణంగా కొద్దిగా వ్యయమయ్యే అవకాశం ఉంది. వీరే భరించాలనేటటువంటి ఆలోచనతో ఉంటారు. కానీ ఏ విధంగానూ కూడా తల్లిదండ్రులు అంగీకరించే అవకాశం ఏమాత్రం ఉండకపోవచ్చు. వృద్ధులు, అనారోగ్యవంతులు, అలాగే తల్లిదండ్రులు అయినట్లయితే ఇంకా వారందరికీ సంబంధించినటువంటి ఆరోగ్య విషయాల గురించిన ఆలోచనలతోనే ఎక్కువ సమయం వీరికి గడపరావలసి వచ్చు. పై అధికారులతో విరోధించరు, కానీ అంత అనుకూలతాభావం దాదాపుగా ఉండకపోవచ్చు. బుధవారం సందర్భంగా కన్యారాశి వారు ఊర్ధ్వ గణపతిని పూజించి నాళికేరాన్ని అంటే కొబ్బరికాయల్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే నూతన ఉద్యోగ ప్రాప్తికి అవకాశం ఉండొచ్చు. నిరుతిథి ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 7. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అహంకార భావంతో ఉంటారు. ఉద్యోగాన్ని, ఉద్యోగ స్థలాన్ని కూడా మార్చాలనే ఆలోచనకు వస్తారు. ఏ విధమైన అనుకూలత లేనటువంటి కారణంగా అక్కడే ఉండే పరిస్థితి ఏర్పడవచ్చు. ప్రతి మాటలను కూడా దూకుడుతనం గోచరిస్తూ ఉంటుంది. తాము గొప్ప ప్రతిభావంతులు అనేటువంటి అహంకార భావం మరింతగా పెరిగే అవకాశం ఉంది. కుటుంబంలో వివాహం కావలసినటువంటి వారి సంఖ్య 1కి మించి కానీ ఉన్నట్లయితే తప్పనిసరిగా ఒక శుభకార్యం జరిగే అవకాశం ఉంది. ప్రతి విషయానికి కూడా ఎక్కువ ఆలోచన చేస్తూ ఉండేటువంటి కారణంగా ఏ విషయము కూడా వెంటనే పరిష్కరింపబడే అవకాశం ఉండకపోవచ్చు దాదాపుగా. బుధవారం సందర్భంగా తులారాశి వారు నృత్య గణపతిని పూజించి అరటి పండ్లని నైవేద్యంగా సమర్పించినట్టయితే సంపూర్ణంగా మనశ్శాంతి, తద్వారా ఆర్థికమైన లాభం కలిగే అవకాశం ఉండొచ్చు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఇంట్లో ఎక్కువగా మాటల యుద్ధాలు జరిగే అవకాశం ఉండొచ్చు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అన్యోన్య భావం కొద్దిగా తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎవరో ఒకరు సర్దుకుపోతూ ఉండడం అత్యవసరమైన విశేషాన్ని మర్చిపోకూడదు. రుణాన్ని చేయవలసిన అవసరమైతే ఏమాత్రం రాదు, కానీ విశేషంగా చేతిలో సొమ్ము ఉండే అవకాశం మాత్రం ఉండకపోవచ్చు. ఏ విధమైనటువంటి అభద్రతాభావము లేకుండా ఉండగలుగుతారు. తప్పక ఆర్థికపరమైనటువంటి లాభాన్ని పొందగలుగుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరమైన ఆదాయాలు విశేషంగా ఉంటాయి. అయితే తాము మధ్య స్థాపించినటువంటి సంస్థకి సంబంధించిన అసలుని అలాగే వడ్డీని తీరుస్తూ ఉండేటువంటి కారణంగా పెద్దగా చేతిలో సొమ్ము నిలువ ఉండే అవకాశం ఉండకపోవచ్చు ఈ రోజున ఈ రాశి వారికి. బుధవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు
ద్విజ గణపతిని పూజించి వెలగపండ్లను నైవేద్యంగా సమర్పించినట్టయితే చేసిన రుణాలన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉండొచ్చు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మాటల్లో దూకుడుతనం గోచరించవచ్చు. ఏ పనినైనా సాధించగలవనే విశేషమైన ధైర్యం, నమ్మకం ఏర్పడే అవకాశం కూడా ఉండొచ్చు. ఎంత అవకాశం ఉన్నప్పటికీ కూడా మాటల్లో నిదానించి మాట్లాడడం అవసరం. దూకుడుతనం పూర్తిగా తగ్గించుకోవడం మరింత అవసరం. పై అధికారుల దృష్టిలో అనుకూలుడు, అనుకూలురాలు అనే ఆలోచనే కలిగేలా ప్రవర్తించడం చాలా అవసరం. తాత్కాలికంగా కలిగేటటువంటి మోకాళ్ళ నొప్పులు, నడు నొప్పులు, మెడ నొప్పులకి తగినటువంటి చికిత్స చేసుకోవడం ముందుకు ముందే అవసరమైన యథార్థాన్ని మర్చిపోకూడదు ఈ రాశివారు ఈ రోజున. బుధవారం సందర్భంగా ధనురాశివారు పింగళ గణపతిని ఆరాధించి దానిమ్మ పండ్ల నైవేద్యంగా సమర్పించినట్లయితే కుటుంబంలో తప్పక శుభకార్యం నెరవేరే అవకాశం ఉండొచ్చు. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే నల్లేరు మీద బండిలాగా నడిచిపోతూ ఉంటుంది జీవితం. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదనేటటువంటి అభిప్రాయంతో ఉంటారు. ఎవరికైనా దీటైనటువంటి సమాధానాన్ని చెప్పగలుగుతారు. కొత్తగా కొనుక్కున్నటువంటి వాహనం కారణంగా విశేషమైనటువంటి లాభాన్ని వ్యాపారపరంగా సాధించగలుగుతారు. ఏ విధమైన ఇబ్బంది లేకుండా వ్యాపారాన్ని శ్రమ లేకుండా కూడా సాధించుకోగలుగుతూ మంచి ఆర్థికమైన లాభాన్ని పొందగలుగుతారు. తమ కుటుంబానికి సంబంధించిన విషయాన్ని బయటికి పొక్కకుండా చాలా జాగ్రత్తగా చేస్తారు. తల్లి, భార్య ఇంకా ఇతరుల యొక్క సహాయం కారణంగా వ్యాపారం మంచి అభివృద్ధి దిశలో ప్రయాణిస్తూ ఉంటుంది. బుధవారం సందర్భంగా మకర రాశి వారు హేరంబ గణపతిని పూజించి ధాన్యాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే పాత బకాయిలన్నీ వసూలయ్యే అవకాశం ఉండొచ్చు. వాయవ్యదిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలన చూస్తే స్వకీయమైనటువంటి జాగ్రత్త హెచ్చుగా ఉంటుంది. కుటుంబ రహస్యం ఎవరికీ పొక్కనీయకూడదనేటువంటి ఆలోచన బలంగా ఉంటుంది. ఎవరితోనూ ఏ విధమైన విరోధాన్ని పెట్టకూడదనే గట్టి నిర్ణయంతో ఉంటారు. ఆర్థికమైనటువంటి ఆ ఆదాయాన్ని శారీరకమైనటువంటి అనారోగ్య సమస్యని తొలగించుకోవడం కోసం ఖర్చు చేసే అవకాశం గోచరిస్తుంది. సంతానానికి సంబంధించినటువంటి ప్రవర్తన విషయంలో ఏ విధమైన తేడా లేకుండా ఉండేలా చాలా జాగ్రత్త వహిస్తూ ఉంటారు. కుటుంబంలో అందరూ ఏక అభిప్రాయ సాధనతో ఉండేటువంటి కారణంగా ఏ విధమైన ఇబ్బందులు వచ్చే అవకాశం లేదు ఈ రాశి వారికి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరమైన ఆదాయాలు విశేషంగా ఉంటాయి ఈ రాశి వారికి. అయినా పెట్టుబడి పెట్టేటటువంటి అవకాశం వీరికి లేక కాదు, కానీ వ్యాపారానికి మరింత అవసరం అవుతుందనే కారణంగా ఆర్థికమైనటువంటి జాగ్రత్తని పాటిస్తూ ఉంటారు ఈ రాశివారు ఈ రోజున. బుధవారం సందర్భంగా కుంభరాశి వారు వరసిద్ధి వినాయకుడిని ఆరాధించి 4 విధాలైనటువంటి ఫలాలని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆగిన పనుల్లో శీఘ్రమైన కదలిక కలిగి ఆర్థిక లాభం ఉండొచ్చు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీన రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆర్థికమైనటువంటి వెసులుబాటు తక్కువ అయినటువంటి కారణంగా భగవంతుని సహాయం కోసం ఎదురు చూస్తూ యజ్ఞాలు, యాగాలు, హోమాలు, వ్రతాలు వీటి వైపుకి దృష్టిని ఎక్కువగా కొనసాగించే అవకాశం ఉంది. ఏ విధమైనటువంటి నష్టము రాదు, కానీ ఖర్చు మాత్రం ఎక్కువగా అయ్యే అవకాశం గోచరిస్తోంది. ఎంత ఖర్చు వచ్చినప్పటికీ కూడా తగినంతటి ఆదాయం ఉంటూ ఉండేటటువంటి కారణంగా
ఆదాయానికి లెక్కకి సంబంధించిన లెక్కలు ఏమాత్రము చూసుకోకపోవచ్చు, రాసుకుని ఉండకపోయి ఉండొచ్చు కూడా. అదేమాత్రము సరికాదు. రేపు సంతానానికి లెక్కల్ని చెప్పేందుకు తగిన విధంగా లెక్కల్ని భద్రపరుచుకోవడం ఎంతైనా అవసరం ఈ రాశి వారికి. ఈ రోజున బుధవారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ మహాగణాధిపతిని పూజించి ఆయనకు ప్రీతిపాత్రమైనటువంటి ఉండ్రాళ్ళని నైవేద్యంగా సమర్పించినట్లయితే అనారోగ్య సమస్యలన్నీ దూరం కావచ్చు, ఆర్థిక లాభం కూడా కలిగే అవకాశం ఉండొచ్చు. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 2. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు బుధవారం అయినటువంటి సందర్భంగా గణపతి అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలి హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. పూజా మందిరంలో ఎలాంటి ముఖ్యమైనటువంటి నియమాలు పాటించడం ద్వారా సమస్త దేవతల అనుగ్రహానికి సులభంగా పాత్రులం కావచ్చో, విశేషమైనటువంటి శుభము లాభము చేకూరతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. పూజా మందిరంలో తప్పనిసరిగా కొన్ని ముఖ్యమైన నియమాలు పాటించాలి. వాటిలో ముఖ్యమైనది ఏంటంటే ఉగ్రదేవతల చిత్రపటాలు పూజా మందిరంలో ఉండరాదు. దుర్గాదేవి పులివాహనం మీద కూర్చొని ఉన్నటువంటి చిత్రపటము, అలాగే నవగ్రహాలకు సంబంధించిన చిత్రపటాలు, ప్రధానంగా రాహుకేతు చిత్రపటాలు, కాలభైరవుడి చిత్రపటం, ఇలాంటివేవి కూడా పూజా మందిరంలో ఉండరాదు. అలాగే పూజా మందిరంలో 2 శివలింగాలు ఎట్టి పరిస్థితుల్లో ఉండరాదు. 2 సాలగ్రామాలు ఉండరాదు. 3 వినాయక విగ్రహాలు ఉండకూడదు. 2 వినాయక విగ్రహాల వరకు పూజా మందిరంలో ఉండవచ్చు, కానీ 3 వినాయక విగ్రహాలు మాత్రం పూజా మందిరంలో ఎట్టి పరిస్థితుల్లో ఉండరాదు. 2 శంఖాలు కూడా పూజా మందిరంలో ఉండకూడదు. అలాగే పూజా మందిరంలో చిత్రపటాలు ఏర్పాటు చేసుకునేటప్పుడు ఒక చిత్రపటం మీదకు ఇంకొక చిత్రపటం వచ్చేలాగా ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. ఒక చిత్రపటానికి ఇంకొక చిత్రపటానికి మధ్యలో ఖాళీ ఉండేలాగా చూసుకోవాలి. అలాగే విరిగిపోయినటువంటి విగ్రహాలు, పగిలిపోయినటువంటి చిత్రపటాలు పూజా మందిరంలో ఉండరాదు. అలాంటివి ఏ ఉన్నా కూడా పారే నీళ్ళల్లో విడిచిపెట్టాలి. అదేవిధంగా పూజా మందిరంలో విగ్రహాలు ఏర్పాటు చేసుకునేటప్పుడు బొటనవేలి పరిమాణంలో ఉన్నటువంటి విగ్రహాలు మాత్రమే ఏర్పాటు చేసుకోవాలి. దానివల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. పెద్ద విగ్రహాలు ఏర్పాటు చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా మడితో మహానైవేద్యం సమర్పిస్తూ ఉండాలి. అలాగే పూజా మందిరం పై భాగంలో బరువైన వస్తువులు ఎట్టి పరిస్థితుల్లో ఉండరాదు. పూజా మందిరంలో రాగి లోహంతో చేసినటువంటి వస్తువులు ఉంటే చాలా మంచిది. చందనం పూజా మందిరంలో ఉంటే చాలా మంచిది. అలాగే పూజా మందిరంలో పసుపు కుంకుమ ఉన్నటువంటి వాటి మీద ఎప్పుడూ మూత ఉండేలాగా చూసుకోవాలి. ప్రతి నెలలో కూడా పౌర్ణమి రోజు పూజా మందిరంలో ఉన్నటువంటి పసుపు కుంకుమలు మార్చుకుంటూ ఉండాలి. అదేవిధంగా భగవంతుడికి నైవేద్యం సమర్పించేటప్పుడు మనం ఏ పాత్రలో అయితే నైవేద్యాన్ని వండుతామో అదే పాత్రతో భగవంతుడికి నైవేద్యం సమర్పించాలి. మనం వండినటువంటి పాత్రను మార్చరాదు. అలాగే మనం ఒక పాత్రలో నైవేద్యాన్ని తయారు చేసిన తర్వాత అందులో కొంత భాగాన్ని తీసి దైవానికి సమర్పించరాదు. మొత్తం ఆ నైవేద్యం దైవానికి సమర్పించాలి. అలాగే కొన్ని రోజుల పాటు పూజా మందిరంలో పూజ చేయటం వీలు కాని పక్షంలో పూజా మందిరంలో శివలింగం ఏమైనా ఉన్నట్లయితే దాన్ని పూర్తిగా నీళ్లలో మునిగి ఉండేలాగా చూసుకోవాలి. అలాగే కొన్ని రోజుల పాటు పూజ చేయటం వీలు కాని పక్షంలో మళ్ళీ పూజ ప్రారంభించే ముందు ఆవు పంచకంతో కానీ గంగాజలంతో కానీ పూజా మందిరాన్ని శుద్ధి చేసుకోవాలి. పూజా మందిరం శుద్ధి చేసుకునే సమయంలో దేవుడి విగ్రహాలు కానీ చిత్రపటాలు కానీ నేల మీద ఎట్టి పరిస్థితుల్లో ఉంచకూడదు. ఒక పీట ఏర్పాటు చేసుకుని ఆ పీట మీద ఏర్పాటు చేసి దేవుడి విగ్రహాలు లేదా చిత్రపటాలు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. అలాగే పూజా మందిరంలో పూజ చేసేటప్పుడు స్త్రీ దేవతా సంబంధమైనటువంటి చిత్రపటాలకు కానీ స్త్రీ దేవతా సంబంధమైనటువంటి విగ్రహాలకు కానీ పసుపు కుంకుమలతో బొట్లు పెట్టాలి. పురుష సంబంధమైనటువంటి దేవతా విగ్రహాలు దేవతా చిత్రపటాలకి గంధము కుంకుమలతో బొట్లు పెట్టాలి. ఈ ప్రత్యేకమైనటువంటి సూచన పాటించాలి. అలాగే పూజా మందిరంలో ఎప్పుడైనా సరే కొన్ని ప్రత్యేకమైన వస్తువులు ఉంటే చాలా మంచిది. దక్షిణావృత శంఖం పూజా మందిరంలో ఉంటే చాలా మంచిది. అలాగే పసుపు కలిపినటువంటి అక్షింతలు పూజా మందిరంలో ఉండటం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. పూజా మందిరంలో ఈ ముఖ్యమైనటువంటి నియమాలు పాటించినట్లయితే ముక్కోటి దేవతల అనుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే
మూగజీవాలకు ఎలాంటి ఆహారం అందించడం ద్వారా సమస్త శుభాలు చేకూరతాయో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.